సిటీ ఇండియా న్యూస్ తెలుగు టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు ఎదురుగా మహాధర్నా కార్యక్రమాన్ని యూనియన్ చేపట్టింది. 33 జిల్లాల నుండి యూనియన్కు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, మిగతా కమిటీల ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ఇతర వింగ్స్ వాళ్ళు కూడా అందరూ హాజరయ్యారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఇదేంటంటే, గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన దాన్ని మనం మర్చిపోయాము. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మా సమస్యలకు ఒక సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డాము, అందరూ ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అయినా కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల ఏమాత్రం స్పందించకపోవడం అన్నదే బాధాకరమైనటువంటి విషయము. దాని అంటే ప్రభుత్వానికి మన సమస్య తీవ్రతను, మన ఇబ్బందులను తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల విషయం కానీ, చిన్న మధ్య తరహా పత్రికలకు ఉపయోగపడే అంశాలను అంటే వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవాలని కానీ, ఆ హెల్త్ కార్డులను ఇష్యూ చేయాలని చెప్పి, తర్వాత వృత్తి కమిటీలను కూడా నియమించాలని, ఈ రకమైనటువంటి పలు సమస్యలను ప్రధానంగా పెట్టుకొని మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని యూనియన్ పరంగా మేము ఆశిస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే యూనియన్ మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందన్నదైతే ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నదన్న కారణంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన జర్నలిస్టులతో ఇక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మాకు అక్రిడేషన్లు అనేటివి గత 2 సంవత్సరాల క్రితమే టైం కాలపరిమితి పూర్తయింది. వాటిని వెంటనే జీవో జారీ చేసి కొత్త అక్రిడేషన్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా వాటినే మీదనే స్టిక్కర్లు వేసుకుంటూ కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. దాన్ని నిరసిస్తూ వెంటనే కొత్త అక్రిడేషన్ల కోసం జీవో జారీ చేయాలనేది మన యొక్క ప్రధానమైన డిమాండ్. దానితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనే అంశాన్ని ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం దృష్టి సారించాలనేది 2వ అంశం. అయితే చిన్న పత్రికలు మనుగడ చాలా దారుణంగా తయారైంది. వాళ్ళకు బిల్స్ రావట్లేదు, నెలవారీగా ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్లను కూడా ఇవ్వట్లేదు. కాబట్టి చిన్న పత్రికలను ఆదుకోవడం కోసం వెంటనే తక్షణమే బిల్లులు చెల్లించాలనేది ఇంకొక డిమాండ్. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమిటీలను ఈరోజు ఏ ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయట్లేదు. దాటిని కూడా వెంటనే మనం ఆ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మహాధర్నా ద్వారా మేము డిమాండ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కనుక తెలంగాణ ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిష్కరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ మహాధర్నా ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.